హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మీరు ఈ నెంబర్ని ఒక్కసారి చెప్పి చూడండి చాలు, దీని యొక్క పవర్ ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. చాలా చాలా పవర్ఫుల్ నెంబర్. మీరు మనసులో ఏది కోరుకొని ఈ నెంబర్ని మీరు అనుకున్నా అంటే, మీరు ఒకవేళ ఇష్టపడేవాళ్ళు అసలు మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు, నంబర్స్ బ్లాక్లో పెట్టేశారు, వాట్సాప్లో అసలు మేము ఏం మెసేజ్ చేస్తున్నా కూడా వాళ్ళు చూడట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండట్లేదు, వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చాలా మానసికంగా టార్చర్ చేస్తున్నారు, అసలు పూర్తిగా అంటే వాటి సైడ్ నుంచి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు వద్దు అన్నట్లుగా వదిలేసాము అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ అనేది అలా ఉంటుంది. కానీ మా మనసు చెప్తుంది వాళ్ళు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నారు అని చెప్పేసేసి. వీళ్ళేంటంటే కావాలి అని చెప్పేసేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెంబర్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది అనమాట. ఈ నెంబరు అంటే చేసి మనకి అమెరికా సైడ్స్ కానీ లేదా రష్యా సైడ్స్ కానీ అటు సైడ్స్ మనకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటారనమాట. ఇది చేసుకొని ఎంతమందో ఇట్లాగా లవ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు, ఏదన్నా పట్టించుకోకపోయినా కొన్నాళ్ళు కలిసి సంతోషంగా ఉండి తర్వాత బ్రేకప్స్ చేసుకున్న వాళ్ళు, ఇది భార్యాభర్తల కోసమైనా సరే, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు తగ్గాలన్నా కొంతమంది దూరంగా ఉంటారు, విడిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ నెంబర్ అనేది 100% యూజ్ అవుతుందన్నమాట. ఎందుకు అనంటే, మనకి సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్స్కి కొన్ని నెంబర్స్కి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకే కొంతమంది లక్కీ నెంబర్స్గా పెట్టుకుంటారు, ఏంజల్ నెంబర్స్ అంటారు. ఎందుకంటే వాటి ద్వారాగా పనులు అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాటిని మనము స్ట్రాంగ్గా నమ్మి మనం చేసుకున్నట్లయితే ఈ పవర్ఫుల్ నెంబర్స్ అనేవి మనకు పవర్ఫుల్ రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట. వీటికి వచ్చేటప్పటికి చూడండి, సింపుల్గా మనం రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు, ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా ఎవరినన్నా అడగాల్సినటువంటి పని లేదు. మనం ఏంటంటే మనం ఓన్గా అట్లా మనస్ఫూర్తిగా చేసుకోవటం, కానీ నమ్మకంతో చేయటము, అంతకుమించి ఏముంది? ఏమన్నా రూపాయి ఖర్చు ఉందా? ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మీకు ఎట్లా వీళ్ళు అసలు మాకు అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఏంటంటే లైఫ్లో మనకు నచ్చినటువంటి పార్ట్నర్ మన లైఫ్లో లేనప్పుడు మనకి ఒక వెలితిగా ఉంటుంది అనమాట. పదే పద్దాకలు మన పక్కనే ఉండాల్సినటువంటి పని లేదు. కానీ ఏంటంటే మన లైఫ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు, ప్రేమగా రోజుకు ఒక్కసారి పలకరింపు, లేకపోతే ఒక మెసేజ్, ఒక ఫోను, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక అనుకూలంగా ఉంటే మనకి మనసుకు సంతోషంగా ఉంటుందన్నమాట. కాబట్టి అట్లా ఏదన్నా కాస్త దూరం అయ్యారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కానీ మాకు మాత్రం నమ్మకం ఉంది వాళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అని వదులుకోలేకపోతున్నాము, ఆ ప్లేస్లో వేరే వాళ్ళని ఎవరినన్నా చేసుకుందాము, ఊహించుకుందాం అని అంటే అది మా వల్ల కావట్లా. మా మనసు వాళ్ళకి లాక్ అయిపోయింది. ఎందుకంటే మనసు లేని మనుషులంటే ఎవరు నచ్చితే వాళ్ళని ఇష్టపడతా ఉంటారు, కానీ మనసున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరిని సిన్సియర్గా ఇష్టపడతారు. అది నిజమైనటువంటి ప్రేమ అనమాట. అది నిజంగా ప్రేమించే వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది. కాబట్టి మీరు సింపుల్గా ఈ నెంబర్తో ఇది ఎట్లా చేయాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసే ముందు ఇది ఒక్కసారి వినండి. చాలా మంది కూడా, అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే, మీరు ప్రశాంతంగా రాత్రి పడుకునేటప్పుడు కానీ, లేదా ఉదయం తెల్లవారుజామున ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పర్వాలా, కానీ ప్రశాంతంగా ఉండాలి. ఒకరి కోసం మాత్రమే చేయాలి, 10 మంది కోసము. కొంతమంది ఉంటారు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడతా ఉంటారు, అసలు వాళ్ళు ఇష్టపడేదానికి అర్థం అనేదే ఉండదు. ఎవరో అంటే వేరే వాళ్ళు ప్రేమించే వాళ్ళని ప్రేమించడం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అయితే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలో కూడా వేరే వాళ్ళని ఇష్టపడతాం. ఇట్లా ప్రతిదీ అనుకుంటే మాత్రం అట్లా కుదరదు. మన ప్రేమలో ముందు సిన్సియారిటీ అనేది ఉండాలి. ఓ పెళ్లిగాని అబ్బాయి అవ్వచ్చు, ఓ పెళ్లిగాని అమ్మాయి అవ్వచ్చు, వాళ్ళిద్దరు ప్రేమించుకుని ఏదైనా బ్రేకప్స్ అయితే, లేకపోతే కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తా వాళ్ళ
ప్రేమను చెప్పలేక ఇబ్బంది పడతా ఉంటారు. అట్లాంటి వ్యక్తులకు కానీ, లేదా మీరు ఎవరినన్నా బాగా కోరుకుంటున్నారు, కొంతమందిని ఇష్టపడతా ఉంటాం చూడంగానే, అట్లాంటి వాళ్ళ కోసమైనా సరే మీరు చక్కగా ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. మీరు దీనికి వచ్చేటప్పటికి కాస్త ఇంట్లో దీనికి పూజతో పని లేదు, ఎటువంటి పరిహారంతో పని లేదు, ఏమీ లేదు. కాకపోతే ఆ నెంబర్ మనసులో తలుచుకునేటప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే కాస్త నాన్ వెజ్కి దూరంగా ఉంటే మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం చేయండి. ఇక మిగిలిన ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సింపుల్గా మీరేం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ పనుకున్నప్పుడు కానీ మీరు ఒక వైట్ పేపర్ మీద అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా మామూలుగా మీరు మనసులోనైనా సరే ఊహించుకొని మాట ద్వారాగానైనా సరే వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని పైన కూడా వాళ్ళ పేరు అనేది ఉండాలి. మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ పేరు అనేది పైన ఉండాలి. అలా ఉంచిన తర్వాత ఆ నెంబర్ వచ్చేటప్పటికి 36222456 అనేటటువంటి ఈ స్పెషల్ నెంబర్ని మీరు మనసులో 48 సార్లు తలుచుకోవాలి. ఎన్నిసార్లు అంటే 48 సార్లు తలుచుకోవాలి. మనసులో మీకు ఇష్టమైనటువంటి వారి పేరును ప్లస్ ఈ నెంబర్ని మనసులో, అంటే వాళ్ళు మాకు సొంతం అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పుకొని ఈ 36222456 అనే నెంబర్ని మనసులో 48 సార్లు. 48 సార్లు అని అంటే 48 అనేటటువంటిది కూడా చాలా శక్తివంతమైనటువంటి నెంబర్ అనమాట. మనకి 48 సార్లు కనుక ఏదైనా సంకల్పంతో, గట్టిగా దృఢ సంకల్పంతో చేసినట్లయితే ఆ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది అయ్యి తీరుతుందనమాట. మనకు అది ఒక అలవాటుగా కూడా మారచ్చు. ఇట్లా 48కి చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. కాబట్టి మీరు 48 సార్లు చెప్పుకోవాలి ఈ నెంబర్ని. 36222456 అనే నెంబర్ని 48 సార్లు చెప్పుకోవాలి. అది మీరు ఉదయం చెప్పుకుంటారా, లేకపోతే మధ్యాహ్నం చెప్పుకుంటారా, రాత్రి పడుకునేటప్పుడు చెప్పుకుంటారా, ఎప్పుడు చెప్పుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ 48 సార్లు చెప్పుకోవాలి మీకు ఇష్టమైన వ్యక్తి పేరును మనసులో తలుచుకొని. అంటే వాళ్ళు మాకు సొంతం కావాలి, వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, ఆ వాట్సాప్లో మెసేజ్లు చూడాలి, మేము పెట్టేటటువంటి స్టేటస్లు చూడాలి, వాళ్ళు మాతో కనీసం రోజుకు ఒక్కసారైనా మాట్లాడాలి. అంటే అది మధ్యలో ఎవరన్నా ఫ్రెండ్స్ వల్ల దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, థర్డ్ పర్సన్ వల్ల దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెప్పుడు మాటలు విని దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అనుమానంతో దూరం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఈగోలతో మేము పలకరిస్తే చులకనైపోతామేమో అని చెప్పేసి అట్లా కొంతమంది దూరం పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా టైం పాస్కి లవ్ చేసిన వాళ్ళు దూరం పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు సిన్సియర్గా, మీరు నిజంగా ఆ వ్యక్తిని ఇష్టపడి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ స్పెషల్ నెంబర్ అనేది మీకు చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుందన్నమాట. వీటిని మనం ఏంజల్ నెంబర్స్గా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ పేరును తలుచుకొని ఈ నెంబర్ను మాత్రం 48 సార్లు చెప్పుకోవటం మర్చిపోవద్దు. ఎప్పుడు చెప్పుకున్నా 48 సార్లు కంప్లీట్ అవ్వాలి. పొద్దున చెప్పుకుంటారా, మధ్యాహ్నం చెప్పుకుంటారా, సాయంత్రం చెప్పుకుంటారా, మీ ఇష్టం అది ఎప్పుడైనా. కానీ చెప్పినప్పుడు మాత్రం 48 సార్లు అనేది పూర్తయ్యేటట్లుగా చూసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఒక్కరి కోసం మాత్రమే చేయాలి. అబ్బాయి అయితే మీరు సిన్సియర్గా ఇష్టపడే ఒక అమ్మాయి కోసం మాత్రమే చేయాలి. అదే అమ్మాయి అయితే మీరు సిన్సియర్గా ఇష్టపడే ఆ అబ్బాయి కోసం మాత్రమే చేయాలి. భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసం. ఇట్లా మనసులో వాళ్ళ పేరును తలుచుకొని ఒక్కరి కోసమే చేయాలి. కానీ 10 మంది కోసం చేస్తే మాత్రం ఎటువంటి యూజ్ అనేది ఉండదు. అది మీరు గమనించండి. ఖచ్చితంగా అంటే చెప్పాను కదా, చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి చేసి వాళ్ళకు అంటే ఇలాంటి సమస్యల నుంచి ఎంతో బయటపడిన వాళ్ళు ఉన్నారండి. చాలా చాలా పవర్ఫుల్ నెంబర్. మీరు తెలుసుకున్నా కూడా మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఏముందలే ఈ నెంబర్స్కే పనులు అవుతాయి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనుషులు దూరంగా ఉన్నప్పుడు, మాట్లాడటానికి కుదరనప్పుడు, అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వనప్పుడు, మన దారికి రానప్పుడు, మనల్ని పట్టించుకోనప్పుడు, వాళ్ళు మన పక్కనుంటే బతివులాడుకుంటాము, పక్కన లేని వ్యక్తుల్ని ఎట్లా బతివులాడుకుంటాం చెప్పండి. కాబట్టి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి, చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతాయి అనమాట. కాబట్టి సింపుల్గా మీరు ఈ పని చేసేసేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కొన్ని గంటల్లోనే రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.